హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 57 ఏళ్ల బామ్మ చిన్న కుర్రాడి ప్రేమలో పడి తాతని లేపేశారంట. దీని వెనక కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి? ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫైన్ రా. 57 ఏళ్ల బామ్మ అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోతుంది. చిన్న కుర్రాడితో ప్రేమ అంటే, అది కూడా తాతని లేపేసే అంత ప్రేమ అంటే అసలు ఏ స్టేజ్లో ఆవిడ మైండ్ ఉందని ఆలోచించాలి మ్యామ్. అవునవును. ఇప్పుడు అక్రమ సంబంధాలకి బాగా ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు నాకు కూడా వండర్గానే ఉంది. ఆ వయసులో పోయి భర్తను చంపడం ఎందుకు? ఇదొక కేసు కూడా వచ్చింది నా దగ్గరికి. సేమ్. ఓకే. ఆవిడకి భర్త పోతే వరుసకి కొడుకైన అతన్ని ఇలానే అతను ఫ్యామిలీని వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్ళడం. ఇది ఆమె కొడుకేమో ఎక్కడో ఉంటాడు. ఇంకా ఆవిడ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈయన గురించి అనుమానించే వాళ్ళు లేరు. సాగుతుంది వాళ్ళకి. కానీ వన్ ఫైన్ డే వాళ్ళ వాళ్ళ సంసారాల్లో, వాళ్ళ జీవితాల్లో చిచ్చు రగులుతుంది. అప్పుడు ఇవేవి అక్కడికి రావు. జీవితం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందు నిలబడుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోనే హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదన్నమాట. ఇప్పుడు ఈవిడ కూడా అంతే. ఒక స్త్రీ అయి ఉండి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండి వయసు ఎంత అనేది పక్కన పెడితే కాసేపు, పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ ఒక కొడుకులాగానో, ఒక ఏజ్ని బట్టి, చిన్న వయసు అయితే కొడుకు, ఇంకా చిన్నవాడైతే మనవడు, ఇంకాస్త వేరే వయసు అయితే తమ్ముడు, అన్న, అలా వరుసలు కలుపుకుంటూ పోవాలి. కానీ ఇలా ఈ రకంగా కోరికలు కలుగుతున్నాయని చెప్పి చిన్నపిల్లల్ని కూడా వాడుకుంటారా? ఇది చాలా అమానుషం. అమానుషం అంటే ఏంటో తెలుసా? మనుషులు, మానవత్వం లేదు, మనుషులు చేసే పనులు కాదు. ఆవిడ సైడ్ నుంచి చూస్తే ఎలా మ్యామ్? కానీ ఈ అబ్బాయికి బుద్ధి లేదా? బుద్ధి ఉంది ఈ అబ్బాయికి. చెప్పాడు. ఇప్పుడు భర్త టైలరింగ్ ఏదో చేస్తాడు, ఏదో బొటీకో ఏదో. అతను కూడా వేరే బిజినెస్ ఉంది, ఇదే టైలరింగే ఉంది. సో అలా వాళ్ళిద్దరికి పరిచయం. అంత వయోభేదం ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పరిచయం జెంట్స్కి. సో అలా అప్పుడప్పుడు బాబాయనో ఏదో అనుకుంటూ వస్తారు కదా ఊర్లలో. అలా వచ్చినప్పుడు టీ తాగుతాడు, వెళ్తాడు, ఏదో టైలరింగ్ గురించి మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. సరిపోయింది. ఈవిడేం చేసింది, ఆ హస్బెండ్ లేనప్పుడు కూడా పిలవడము, మామూలుగా మాటలు చెప్పడము, టీ కాఫీలు ఇవ్వడము, ఏదో తినమని పెట్టడము, ఇలా మెల్లగా అలవాటు చేసుకుంది. ఏదన్నా పనులు ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు చేసి పెడతారు కదా ఆంటీలకి. పాపం అలా అనుకుని అబ్బాయి వచ్చాడు. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ అబ్బాయికి అసలు ఎటువంటి ఉద్దేశం లేదు. చాలా మంచివాడు ముందు. ఎప్పుడైతే ఈవిడ ఇలా మొదలుపెట్టిందో వాడికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆవిడ మంచిగా రెడీ అవ్వడము, సెంటులు పూసుకోవడము, మల్లెపూలు పెట్టుకోవడము, నైటీలు వేసుకొని అబ్బాయి ముందు పిచ్చి చేష్టలు చేయడము చేస్తే, అదే కానీ వయసులో ఉన్నప్పుడు చేస్తే కవ్వింత అనుకుంటాం. ఈ పోయే కాలంలో చేశారనుకో ఏమంటాము? పోయే కాలం వచ్చిందని అంటాం కదా, పిచ్చి చేష్టలు అంటాం. అది ఏ వయసుకి ఆ చేష్టలు అందాన్ని ఇస్తాయి, లేకపోతే వెకిలిగా ఉంటుంది అనమాట. ఇదే చేష్ట వయసు అమ్మాయిలు చేస్తే భర్తని కవ్వింతగా, తుళ్ళింతగా అనే పదాలు వాడతాం. ఈ దరిద్రంగా ఇప్పుడు ఎలా వాడాలి? పోనీ తన భర్త దగ్గర అంటే అది వేరు, సరే. అన్నీ కూడా ఒక జ్ఞానం సముపార్జించే వయసు, జ్ఞానం వచ్చే వయసు, జ్ఞానం వచ్చిన వయసు, అనుభవం ఉన్న వయసు. వీళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇందాక ఆయన ఎవరు అడిగారు, కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? అశుద్ధం తినే జంతువులు కూడా అవి వాళ్ళ బంధాలని, పిల్లలు ఉంటాయి, వాళ్ళు ఎంతో చక్కగా ఉంటాయి అవి కదా, అశుద్ధం తినే జంతువులు కూడా. మరి మనిషి ఇంత అమృతంతో సమానమైనటువంటి తిండి తింటున్నారు, మంచిగా సభ్య సమాజంలో తిరుగుతున్నారు, ఈ చేష్టలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం లేదు, ఎవరితో ఒకటి చేస్తుంది, రెండోది బయలుదేరుతుంది, తప్పేంటి? ఆవిడ చేయలేదా? మరి అదే ఆవిడ పెద్ద పతివ్రత, అదేదో గొప్ప ఘనకార్యం సాధించింది, మరి నువ్వు కూడా సాధించు. నో, అవ్వద్దు. మనకి బ్యాడ్ చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. ఏ వయసు వాళ్ళైనా చూడండి, మానేయడం చాలా సులువు. ఒక్క క్షణంలో వద్దులే అనుకుంటే మానేస్తాం. చెయ్యాలంటే సంవత్సర కాలం ఆలోచిస్తాం. 1 year చైనా వద్దా, చైనా వద్దా, చైనా వద్దా, అబ్బా ఎలాగా, ఇలా ఆలోచిస్తాం. వద్దు అనటానికి అరక్షణం చాలు. అలాగే వీళ్ళు చెడుకైనా మంచికైనా ఏ వయసు వాళ్ళైనా ఇదే. ఇప్పుడు ఆవిడకి బుద్ధి పుట్టింది, పొరుగు పుట్టింది, వెంటనే మొదలు పెట్టేసి. అదే మంచి చేయమనండి ఆ వయసులో ఆవిడ్ని,
ఒక మనవడిని సాకమనండి, లేకపోతే ఒక పూజ చేయమనండి, లేకపోతే ఎవరికైనా ఒక తగువ తీర్చి ఒక కాపురాన్ని నిలబెట్టమనండి, ఎంత బాగుంటుంది. అబ్బే ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్త్రీ జాతికి అవమానం. ఓకే, కానీ ఇంట్లో వాళ్ళ గురించి అయినా ఆలోచించి ఉండొచ్చు కదా మా ఆవిడ. ఆలోచించరు. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మంచిగా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి కూడా పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు కాస్తంత ఉన్నారని చెప్తున్నారు. అయితే ఏంటంటే ఒకటి, ఎప్పుడు చూసినా భర్త సినిమా హీరోలా కనిపించాలని కోరుకుంటారు ఆడవాళ్ళు, అందులో నో డౌట్. అంత మాత్రం చేత భర్త, నేను దీనికి ఇంకొక కొటేషన్ చెప్తా, భర్త ఎలా ఉన్నా సరే ఒక హీరోని వెతుక్కోమని చెప్తా నేను. ఓకే, వయసా ఉండదు, అందమా వయసుని బట్టి తగ్గుతూ వస్తుంది, ఉత్సాహం శరీరంలో ఫాస్ట్నెస్ అనేది ఏదైతే ఉంటుందో అది వయసుని బట్టి తగ్గుతుంది, ఆలోచనలు చాలా నిదానిస్తాయి. ఏది చేయాలన్నా ఒక సాత్వికంగా, ఒక పెద్దరికంగా, నిదానంగా ఆలోచించే మనస్తత్వానికి, స్థితికి చేరుకుంటారు. అతనికి 62 ఏళ్ళ వయసట. ఓకే, అలా ఉన్నప్పుడు అతను ఎందుకు ఒక హీరో కాకూడదు? అది మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంకా కుటుంబం కోసం టైలరింగ్ చేస్తున్నాడు. మరి ఆవిడ గెటప్ చూసారా, ఎంత మంచి పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని బ్రహ్మాండంగా తయారైంది. ఇవన్నీ నీకు ఎవరిచ్చారు? భర్తే కదా ఇచ్చినప్పుడు. నీకేం లోటు చేస్తున్నాడు? నువ్వు స్వేచ్ఛాజీవి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి నీకు ఎటువంటి బాధ్యతలు లేవు, పిల్లలు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేశారు హాయిగా చక్కగా. నువ్వు కృష్ణారామ అని అనుకోవని నేను చెప్పలేను, ఎందుకంటే అది నీ మనస్తత్వాన్ని బట్టి నువ్వు అనుకోవాల్సిన. ఒకవేళ నువ్వు కృష్ణారామ అనుకోవడం నీకు ఇష్టం లేకపోతే ప్రశాంతంగా జీవించు, సంతోషంగా జీవించు, ఉన్న దాంట్లో నీ భర్తతో చక్కగా వేళకి మీరు ఇద్దరు అనుకోండి, తినండి, ఇద్దరు కలిసి ఎటన్నా వెళ్ళండి, సినిమాకి వెళ్ళచ్చు, షికారుకి వెళ్ళచ్చు, ట్రిప్కి వెళ్ళచ్చు, బంధువులకి వెళ్ళచ్చు, ఫంక్షన్కి వెళ్ళచ్చు. ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ నీకు ఉన్నప్పుడు వీటికి భర్త నీకు సరిపోడా? ఇంకా 62 ఇయర్స్ అంటే ఆయనకి పెద్ద ఏజ్ కూడా కాదు. సెక్సువల్గా కూడా అన్ని విధాల వాళ్ళు బాగానే ఉండుంటారు. కానీ నేను ఒక పాయింట్ విన్నా ఇందులో, చిన్న వయసు వాళ్ళతోటి సెక్స్ చేయాలన్న కోరిక కలిగింది, కలుగుతుందని ఒక పాయింట్ విన్నా నేను అందులో. అంటే అది పోయే కాలం మాయరోగం అని అంటాను నేను. అది ఎందుకు రావాలి ఆ కోరిక? ఆలోచనలు తప్పుగా ఉన్నప్పుడే అలాంటివి వస్తాయి. అవతల వాడు ఏం కోరుకుంటాడు? నువ్వు ఇలా చిన్నవాడితో కావాలని నువ్వు కోరుకుంటా, ఆ చిన్నవాడు ఏం కోరుకుంటాడు? డాష్ డాష్ డాష్, బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఆ ఆలోచన ఎందుకు చేయరు? ఎంతసేపు వాళ్ళ వైపే ఆలోచించుకుంటారు. ఎలా అయినా సరే ఈవిడ ఇలా అట్రాక్ట్ చేసింది కాబట్టి, ఎంతైనా మగాడు కాబట్టి అతను కూడా బోర్లా పడ్డాడు, అవసరం తీరుతుంది కదా. ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి మాత్రం ప్రాబ్లం ఏముంది? కమిట్ అయ్యాడు. భర్త గమనించాడు, గమనించినప్పుడు అనుమానం వస్తుంది, కనిపెడుతున్నాడు, మొత్తానికి ఈవిడికి వచ్చేసింది, లేపేయాలి. అప్పుడు అడ్డమైపోతారు కదా. సిగ్గులేని పని, దొంగ పని చేసి నిన్ను పట్టుకోవాలి కానీ నువ్వు లేపేయడం ఏంటి? ఎన్ని సంవత్సరాలు కాపురం కదా. ఇప్పుడు ఏం చేసింది, ఎలా చేసింది అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇప్పుడు అతన్ని ఎందుకు లేపేసింది అనేది పాయింట్ ఇక్కడ. ఏ తప్పు చేయనాడు, ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు ఏజ్కి తగ్గట్టు, ఆయన్ని లేపడం ఏంటి? నిన్ను కదా లేపాలి. అంటే ఆ భర్త ఎంత మంచివాడో చూడు. అదే కదా. అంటే ఈ తప్పు చేసి కూడా ఉల్టా ఎదురు పెట్టి చదరంగా మాటం అంటారు దీన్ని. ఇలాంటి వాళ్ళకి ఏం శిక్షలు వేయాలి? చట్టాలు ఏం మార్పులు తేవాలి? ఎలా తేవాలి? మీరు చావండి అంటుంది, అంతే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సమాజమే బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. గడ్డి కాదు, ఇంకా పెట్టాలి. ఎలా చెప్పగలరు అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చీకుడితే సరిపోదు. సిగ్గు లేకుండా 2 నెలలు నటించింది బయట పడకుండా. మొత్తానికి అతన్ని ఏదో చేసి కాల్ చేశారంట. భాగాలు వర్షానికో దేనికో సరిగ్గా కాలక అక్కడ ఉంటే ఎలాగో సీసీ కెమెరాల్లో వీటిలో 2 నెలలు పట్టింది పోలీసులకి. సీసీల్లో చూస్తే ఎవరో 3 వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడని, ఆ 3 వ్యక్తుల్ని పట్టుకుని అడిగితే మేము తాగటానికి వెళ్ళాం జస్ట్ ఫర్ అని అన్నారు. ఆ తాగిన వాళ్ళలో ఈ చంపేసిన వాడు కూడా ఉన్నాడు, ఈవిడితోటి ప్రదీప్ ఏదో సమన్వయం, వాడు కూడా ఉన్నాడు. మరి నువ్వెందుకున్నావు అంటే అసలు అతని దాంట్లో కాల్ డేటా చూస్తే అసలు ఒక్కటి కూడా లేదు 6 months నుంచి. ఏంటంటే వాళ్ళ అమ్మ ఫోన్లో నుంచి ఈవిడికి ఫోన్ చేస్తున్నాడంట. వాడు తెలివితేటలు చూడు. అరే భయ్, మీరు ఏం తప్పు చేసినా ఇట్లా అంటే పోలీసులు కనిపెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చర్మం ఒలిచేస్తారు, అర్థమైందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకండి. ఆడవాళ్ళు మీరు కావాలంటే చచ్చిపోండి, ఆడజాతికి మాత్రం పరువు తీయకండి. ఒక తెవుతో చేస్తుంది, అందరికీ వస్తుంది. ఇది ఈ చెడ్డ పేరు వస్తుందా రాదు? ఆడవాళ్ళు అంటారు,
పర్టికులర్ ఆ మనిషి పేరు తీసి ఆవిడ అని అంటారా? అనరు. అది కాబట్టి సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఉన్నవాళ్ళు మీ చావండి కానీ స్త్రీ జాతికి మాత్రం చెడ్డ పేరు తీసుకురాకండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు